అనేది షార్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అంటే ఫుల్గా నేను డీటెయిల్గా చూపించాలంటే లాంగ్ వీడియో ఉంది, మీకు లింక్ అప్డేట్ చేస్తాను. ఒకసారి క్లిక్ చేసి ఎలా ఉందో మీరు చూసి కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ అయితే చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడైతే సాంబార్ కోసం నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను. సాంబార్లో నేను ఆనియన్, ములక్కాడ, క్యారెట్ అలాగే వేసుకున్నాను. దాంతోపాటు నేను చెయ్యి కూడా కట్ చేసుకున్నాను అనమాట. చెయ్యి కట్ చేసుకొని బ్లడ్ కొంచెం టిష్యూతో హోల్డ్ చేసుకొని అలా మిగతా పని అయితే కానిచ్చేసాను. ఎంత మన కట్ అయినా సరే మనమైతే పనులు మానుకోలేము కదండి. సో ఇక్కడైతే సాంబార్ రెసిపీ అయితే సాంబార్ అయితే అయిపోయింది, రెడీ చేసేయడం అయిపోయింది. అలాగే తోటకూర అనమాట. ఒక కట్టకు తోటకూర అంటే దాన్ని నేను ఫ్రై చేశాను. అది ఎలా చేశాను ఏంటి అనేది మీరు ఫుల్ లెంత్ వీడియోలోకి వెళ్తే మీరు చూసేయచ్చు. అండ్ ఇక్కడ నేను లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక నేను బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ రోజు ఏం వెరైటీస్ చేశాను అనేది మీరు ఫుల్ వీడియో చూడండి. అండ్ తనైతే లంచ్ చేసి వెళ్ళిపోయారు. చక్కగా నేను అన్ని రెడీ చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. అది కాలీఫ్లవర్, ఆవకాయ అండ్ తోటకూర. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.